వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండువా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకుపోతున్న కాన్స్టిట్యున్సీ ఏదంటే పెద్దాపురం. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత కీలకమైన కాన్స్టిట్యున్సీ పెద్దాపురం. అలాంటి పెద్దాపురం కాన్స్టిట్యున్సీ నుంచి ఈరోజు చినరాజప్ప లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. చినరాజప్ప లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగానే కాదు, రాదర్ దాన్ ఎమ్మెల్యే ఆయన టీడీపీకి ఒక హార్డ్ కోర్ ఫాలోయర్ కూడా. చంద్రబాబు నాయుడు దగ్గర కూడా అదే స్థాయిలో ఆయనకి ఒక గ్రాటిట్యూడ్ ఉంది చంద్రబాబు నాయుడుకి కూడా. గతంలో మనం చూసినట్లయితే 2014 రాష్ట్ర విభజన ఎన్నికల తర్వాత జరిగిన ఆ ఎన్నికల్లో చినరాజప్ప పెద్దాపురం నుంచి ఎమ్మెల్యే కావడం జరిగింది. సో అనేక మంది చాలామంది సీనియర్లు, చినరాజప్ప కన్నా సీనియర్లు, స్టాల్వర్డ్స్ లాంటి నేతలు ఉభయ గోదావరి జిల్లా నుంచి మంత్రివర్గ రేసులో ఉన్నప్పటికీ బట్ చంద్రబాబు నాయుడు మాత్రం చినరాజప్పకున్న ఒక కన్సర్న్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ఆయనకు హోమ్ మినిస్టర్గా బాధ్యతలు ఇచ్చున్నారు. అత్యంత కీలకమైన పదవిలో ఆ రోజు చినరాజప్ప పనిచేశారు 2014 నుంచి టిల్ ఎండ్ వరకు. ఆ తర్వాత మనం చూసినట్లయితే గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాలో టీడీపీకి కంచుకోటగా ఉంటూ వచ్చిన గత ఎన్నికల్లో చాలా సాలిడ్ సీట్స్ జనసేన ఓట్ల చీలక కారణంగా టీడీపీ కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి ఒక క్రూషియల్ సిచ్యువేషన్లో కూడా ఆ రోజు పెద్దాపురం టికెట్ మీద చినరాజప్ప గెలవడం జరిగింది. ప్రజెంట్ చినరాజప్ప ఎమ్మెల్యేగా కొనసాగుతూ వస్తున్నారు పెద్దాపురం నుంచి. అయితే ఇవాళ కొత్తగా చినరాజప్పకు ఆ పెద్దాపురం టికెట్ అనౌన్స్ చేయబోతున్న చర్చ అయితే ఎప్పటి నుంచో ఉంది. సిట్టింగ్ని మార్చను అంటూ కూడా చంద్రబాబు నాయుడు ఒక ఇండికేషన్ కూడా ఇచ్చున్నారు. అయితే అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు ముద్రగడ రూపంలో చినరాజప్పకి ఒక కొత్త టెన్షన్ రాబోతోందని కూడా అంటున్నారు. అదేంటో కాదు. సో ముద్రగడ విషయానికి వచ్చినట్లయితే ఎన్నోసార్లు మనం ఆయన ప్రస్థానం గురించి చెప్పుకున్నాం. టీడీపీ నుంచి కొన్ని పదవులు అనుభవించడం కానీ, సో టీడీపీ నుంచి రాజకీయ రంగేటం కానీ, కాంగ్రెస్తో అసోసియేషన్ కానీ, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డితో అసోసియేషన్ కానీ, ఇవన్నీ కూడా మనం చాలాసార్లు హైలైట్ చేసుకున్నాం. పర్టికులర్లీ కాపు సామాజిక వర్గాన్ని ఉద్దేశించి ఆయన చేసిన ఒక పోరాటం కానీ 2014లో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో అటు టీడీపీ కూడా ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని చంద్రబాబు నాయుడు ఆ రోజు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, ఏదైతే కాపుల రిజర్వేషన్ల అంశమే తీర్మానం చేసి మరి కేంద్రానికి పంపడం, అది మళ్ళీ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు దృష్ట్యా వెనక్కి ఇవన్నీ మనకు తెలిసిందే. అయితే ఈ విషయంలోనే వన్ సైడెడ్గా ముద్రగడ వైసీపీ నేతలతో కుమ్మక్కై ఉద్యమం చేస్తున్నారని విమర్శలను కూడా మూట కట్టుకున్నారు. బట్ 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఆయన పాదయాత్రలో ఉన్నప్పటి నుంచి ముద్రగడ జగన్మోహన్ రెడ్డితో చాలా క్లోజ్ అసోసియేషన్లో ఉన్నారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సార్లు తీరా ఇప్పుడు ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో అటు పవన్ కళ్యాణ్ మీద తాము చేసిన వ్యతిరేక వ్యాఖ్యలకి అంతే వ్యతిరేకత జనంలో ఉందని అంచనా జగన్మోహన్ రెడ్డి వేసుకుంటూ ఉన్నారు. అందుకే ఒకవైపు రాధాని, ఒకవైపు ముద్రగడను దగ్గర చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ముద్రగడ గత సంవత్సర కాలంగా వైసీపీలో చేరతారనే వార్తలు వచ్చినాయి. వాళ్ళ కొడుకు ఎక్కడో ఒక చోటు నుంచి ఎంపీ టికెట్ ఇచ్చి ఈయనకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారనే ప్రచారం కూడా జరిగింది. అయితే రీసెంట్గా మనం చూసినట్లయితే ముద్రగడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలవబోతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్కి అనుకూలంగా సానుకూల వ్యాఖ్యలు చేశారు. మరో 2 రోజులతో పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కూడా ఖరారైందనే చర్చ జరుగుతోంది. ఇన్ కేసు ముద్రగడ జనసేన అంటే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన కాపు సామాజిక వర్గ ఈక్వేషన్కి వ్యతిరేకంగా ఈరోజు పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు కలిసే ముద్రగడను తమ వైపుకు తిప్పుకుంటున్నారనే చర్చ కూడా ఉంది. ఆ దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలోనే ఈరోజు ముద్రగడ లాంటి వాళ్ళు జనసేన జెండా కప్పుకుంటే ఆయనకు పెద్దాపురం టికెట్ మీద హామీ లభిస్తుందనే చర్చ కూడా ఉంది. ఇన్ కేసు ముద్రగడ పార్టీ జనసేన తరఫున వచ్చినట్లయితే టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగానే రేపు పోటీ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అందుకనే ముద్రగడ లాంటి వాళ్ళు వచ్చినట్లయితే ఎప్పటి నుంచో ముద్రగడ పెద్దాపురం సీటు మీద హోప్స్ పెట్టుకొని ఉన్నారనే చర్చ ఉంది. సో ఈరోజు ముద్రగడ జనసేనలోకి వస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ సీటును కూడా కోరే అవకాశం అయితే ఉంటుంది. పెద్దాపురం సీటు కనుక ముద్రగడ కేటాయించిన పక్షంలో చినరాజప్ప పరిస్థితి ఏంటి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా చెప్పాలి. అందుకే అసలు ముద్రగడ జనసేనలోకి వస్తారా లేకపోతే వైసీపీ వైపు చూస్తారా? అండ్ జనసేనలోకి వస్తే చంద్రబాబు నాయుడు చినరాజప్ప విషయంలో కన్విన్స్ అవుతారా? చంద్రబాబు నాయుడు నిజంగా తనను కన్విన్స్ కామంటే చినరాజప్ప ఏం చేయబోతున్నారు అనేది మాత్రం ఇక్కడ హాట్ టాపిక్ అవుతోంది. మొత్తానికి ముద్రగడ అటు తిరిగి పెద్దాపురంలో చినరాజప్పకు ఒక టెన్షన్ పార్టీగా మారారనే ఒక ఇష్యూ అయితే నడుస్తూ వస్తుంది. మరి చంద్రబాబు నాయుడు చినరాజప్ప విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.